నిరుద్యోగులు కొందరు, రాజకీయ నిరుద్యోగులు కొందరు, ప్రజలు తిరస్కరించినటువంటి నాయకులు కొందరు ఈ రోజు ఉద్దేశపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, గోవుల్ని, గోవిందునితో రాజకీయాలు చేస్తుంటే ఇది మంచిది కాదు. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న గోశాలలో 100 పైచిలుకు గోవులు 3 నెలల్లో చనిపోయాయని చెప్పి అసత్య అబద్ధపు ప్రచారాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు గతంలో 2 పర్యాలు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా, 2 పర్యాలు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఒక అబద్ధపు ప్రచారాన్ని రాజకీయం ఎదుర్కొంటాం. అంతేగాని నువ్వు ఈ రోజు గోవుతో రాజకీయాలు చేయడం మంచిది కాదు. మేము చెప్తున్నాం, మేము చాలా ఇప్పుడు గోశాలనే ఉన్నాం, రావయ్యా చూపిస్తావు నువ్వు చెప్పింది అబద్ధాలంటే నన్ను హౌస్ అరెస్ట్ చేసినారంట. నిన్నెవరు హౌస్ అరెస్ట్ చేయలేదు, నీకు నువ్వు అరెస్ట్ చేస్తున్నా అని చెప్పి ఒక ఫీలింగ్ తో రోడ్డు మీద ఒక పావులింపు సేవ డ్రామా ఆడుతుంటే ఎవరు నమ్ముతారు చెప్పండి. కాబట్టి మేము నిన్న కూడా ఎస్పీ గారు మేము కంప్లైంట్ ఇచ్చాం. గోశాలన, గో వధశాలన అని చెప్పి వారి పత్రికలో రాయించుకున్నారు. ఏందన్నా ఇది? వెంకటేశ్వర స్వామి నిధులతో నడిచే గోశాలని గో వధశాలగా ఆ కర్మ పట్టిందా చెప్పండి. మీరు మాట్లాడే దీంట్లో అంత అసత్య ఆరోపణ చేయడం, అంత ఇది మామూలుగా వేరే అన్యమతస్తులతో మాట్లాడే ధైర్యం ఉందా మీకు? అని అడుగుతున్నా. గో వధశాలను రాయిస్తారా మీరు? అసత్య ప్రచారాలు చేయిస్తారా? నిన్న ఎస్పీ గారు కూడా నేను కంప్లైంట్ చేశాను. ఈ మా టీటీడీ ఇన్స్టిట్యూషన్ పరువు దిగజార్చే విధంగా కోట్లాది మంది గోవింద భక్తుల మనోభావాలు బాధపడే విధంగా సోషల్ మీడియాలో, అలాగే మీడియాలో ఈయన మాట్లాడుతూ రెచ్చగొడుతున్నాడు. ఇది మంచిది కాదు. దీని మీద కేసు రిజిస్టర్ చేయండి. భవిష్యత్తులో ఎవరు కానీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకూడదని చెప్పి నేను ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదే బోర్డు మెంబర్. అసలు ఎక్కడ మొదలైందండి ఇది? అంటే మీ హయాంలోనే నిర్లక్ష్యం అన్నది వాళ్ళు మాట్లాడే అంశం. అసలు నిజంగా గోవులు చనిపోవడం అన్నది నిజమా? గోవులు ఏ గోశాలన్నా ఖచ్చితంగా సహజ మరణాలు ఉంటాయి. ఇప్పుడు కరుణాకర్ రెడ్డికి మీ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు ఈ సంవత్సరం లెక్కేసుకుంటావు. 2024లో నువ్వు చైర్మన్ ఉన్నప్పుడు పోయిన సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు 6 నెలల్లో 79 గోమాతలు చనిపోయాయి. దాంట్లో 34 లేక దూడలు. 34 నువ్వు ఇప్పుడు మాట్లాడుతూ లేక దూడలు ఎలా చనిపోతాయంటే నువ్వు చనిపోయినప్పుడు మాత్రం లెక్క రాదా కరుణాకర్ రెడ్డి? నువ్వు హయాంలో ఉన్నప్పుడు, అలాగే నువ్వు ఉన్నప్పుడు ఒక విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీలో ఏముంది రిపోర్ట్ తెలుసా? 1/4/2024లో రిపోర్ట్ ఏమనుంది తెలుసా? వీరు ఎక్స్పైర్ అయినటువంటి మందులు వారిన కారణంగా, పురుగులు పడినటువంటి దానా పెట్టినటువంటి కారణంగా మరణాలు జరిగే ప్రమాదం ఉంది, వాడొద్దని చెప్తే వాడారు వీళ్ళు. నువ్వు సమాధానం చెప్పాల్సింది మమ్మల్ని అడుగుతావు కరుణాకర్ రెడ్డి? నువ్వు నీ హయాంలో ఇవన్నీ జరిగితే ఇది మా విజిలెన్స్ రిపోర్ట్ కాదు. నువ్వు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు నీ మంది, నీ మార్బలో నీకు ధర్మారెడ్డి ఉన్నాడు, అక్కడ నీకు కావాల్సిన వ్యక్తి ఇక్కడ డైరీ ఫార్మ్ డైరెక్టర్ ఉన్నాడు. వాళ్ళు ఇచ్చిన రిపోర్టులనే నువ్వు ఎందుకు ఆ రోజు యాక్షన్ తీసుకోలేదు కరుణాకర్ రెడ్డి? అంటే మీరు వచ్చిన తర్వాత పోకే దీని మీద ఏమైనా ఎంక్వైరీ చేయడం జరిగిందా? దాని మీద ఏమైనా వాస్తవాలు భక్తులకు చెప్పే విధంగా ఏమైనా చర్యలు చేపట్టారా? మొన్న 3 రోజుల నుంచి ఇదే మేము చెప్తున్న, భక్తులు ఎవరు కరుణాకర్ రెడ్డి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ 3 నెలల కాలంలో 43 గోవులు చనిపోయాయని చెప్పి ఈవో గారు చెప్పడం జరిగింది. కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా 79 ఆవులు చనిపోయాయి. గోశాల నాటుగా మాకు ఇక్కడ 1778 గోవులు ఉన్నాయి. ఇక్కడ సహజ మరణాలు ఉంటాయి గోవులు. దాన్ని మీరు ఇలా రాజకీయం చేయడం మంచిది కాదని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే కూటమి వచ్చిన తర్వాత చాలా అపశృతులు జరుగుతున్నాయి అన్నది పదే వాళ్ళు మాట్లాడుతున్న అంశం. కూటమి వచ్చిన తర్వాత ప్రజల కోసం, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని మేము ముందుకు పోతున్నాం. వికసిత ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకుపోతున్నాం. అది ఓర్వలేక, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా గోవుడితో పెట్టుకుంటున్నారు. ఈ రోజు కూడా మించిపోయింది ఏం లేదు. నేను చేసింది తప్పు, నేను మాట్లాడిన తప్పు అని చెప్పి లెంపలేసుకొని ఈ బహిరంగ క్షమాపణ చెప్పి వెనక్కి వెళ్ళిపోతే మంచిది కర్ణాటక. సో ఆ పరిస్థితి ఉందా? వాళ్ళు వెనక్కి వెళ్ళే పరిస్థితి, రోడ్ల మీద పడుకుంటే ఆందోళన